బన్నీ శాపం యంగ్ టైగర్ ఎన్టీఆర్కు వరమైందా? ఆ మార్కును తారక్ టచ్ చేశారా? సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో పుష్ప 2 కూడా ఒకటి. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎలా అయినా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసేశారు. దాంతో పుష్ప 2 ఆగస్టు 15న విడుదల అవుతుంది కదా అని అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉండగా, ఇంతలోనే అభిమానులను నిరాశపరుస్తూ ఈ సినిమా విడుదల తేదీని మార్చేశారు పుష్ప 2 టీం. ఇప్పుడు ఇంకో 4 నెలలు అదనంగా నిరీక్షించాల్సి వస్తుంది. పుష్ప 2 వాయిదా వల్ల చాలా సినిమాల షెడ్యూళ్లు కూడా తారుమారయ్యాయి. పుష్ప 2 బడ్జెట్, బిజినెస్ మీద కూడా వాయిదా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. అయితే వేరే సినిమాలు కొన్నింటికి పుష్ప 2 వాయిదా నిర్ణయం ప్లస్ అవుతోంది. క్రేజీ డేట్ అయిన ఆగస్టు 15ను వాడేసుకోవడానికి డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. హీరో రామ్ పోతినేని దర్శకుడిగా పూరి జగన్నాథ్ చేస్తున్న సినిమానే డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ ఇది. మరోవైపు పుష్ప 2 వాయిదా నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరకి వరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్పై మంచి బజ్ వచ్చింది దేవరాకి. అయితే బిజినెస్ను పెంచే అవకాశం ఉందని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. అయితే ప్రభాస్ నటించిన కల్కి సినిమా తర్వాత అందరి చూపు కూడా దేవరా వైపే ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ సినిమా వాయిదా పడడంతో ప్రేక్షకుల ఫోకస్ అంతా దేవరా సినిమా మీదకు వెళ్ళింది. అయితే ఈ మధ్యలోనే ఇంకా కొన్ని పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ పుష్ప 2 తర్వాత అందరి చూపు దేవరా సినిమాపైనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప 2 వాయిదా పడడం దేవరా సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. మరి దేవరా సినిమా విడుదల తేదీని మారుస్తూ పుష్ప సినిమా విడుదల అయ్యే సమయానికి విడుదల చేస్తారో లేదో వేచి చూడాలి మరి.